టాలీవుడ్లో రీ రిలీజ్ల హావా కొనసాగుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమాలు భారీ వసూళ్లను సాధిస్తున్నాయి. స్టార్ హీరోల పాత సినిమాలు 4K రీమాస్టరింగ్తో తిరిగి విడుదలవుతున్నాయి. ఇది ప్రేక్షకులకు నాస్టాల్జియాను పునరుద్ధరించడమే కాకుండా కొత్త తరం ఆడియన్స్ను కూడా ఆకర్షిస్తుంది. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించి 66,186 కలెక్షన్లతో టాప్ ప్లేస్లో నిలిచింది. చిరంజీవి ఇంద్ర 65,720తో రెండో స్థానంలో ఉంది. మహేష్ బాబు మురారి 60,642తో మూడో స్థానంలో నిలిచింది. జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి 59,843తో నాలుగవ స్థానంలో ఉంది. బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి 51,129తో ఐదో స్థానంలో నిలిచింది. ఈ రీ రిలీజ్ల ద్వారా అభిమానులు తమ ఇష్టమైన హీరోల సినిమాలను మరోసారి థియేటర్లలో చూసి ఆనందిస్తున్నారు. ఈ ట్రెండ్ టాలీవుడ్లో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది మరియు బాలీవుడ్లోనూ పాత సినిమాలను తిరిగి విడుదల చేయడం ద్వారా అదే విధంగా ఆదరణ పొందుతుంది. ఇది టాలీవుడ్ ఫ్యాన్ బేస్ బలాన్ని అలాగే పాత సినిమాలకు ఉన్న ప్రాధాన్యతను నిరూపిస్తుంది. స్టార్ హీరోల పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాలు వంటి సందర్భాల్లో ఈ రీ రిలీజ్లు నిర్వహించడం ద్వారా నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు మంచి వసూళ్లను సాధిస్తున్నారు. మొత్తం మీద టాలీవుడ్లో రీ రిలీజ్ల ట్రెండ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందిస్తూ పాత సినిమాలకు కొత్త జీవితం ఇస్తోంది.